బైక్పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి. బీ కేర్ఫుల్, బీ సేఫ్. ఫస్ట్ ఆర్డర్ ఇది. సెల్లర్లో మొత్తం చీకటి ఉంది. 6:30 అవుతుంది. 4 ఆర్డర్స్ అయినాయి. అన్నీ సిఓడి పడుతున్నాయి. 5 ఆర్డర్స్ అయినాయి. 136 బ్యాలెన్స్ అయింది. టైం వచ్చేసి 7:15 అవుతుంది. నిన్నటి అంత లేవు ఆర్డర్లు. అంతే, ప్రతిరోజు ఒకేలా ఉండదు బిజినెస్. 5 ఆర్డర్లకి 4 ఆర్డర్లు సిఓడి పడ్డాయి, క్యాష్ ఆన్ డెలివరీ పడ్డాయి. 6th ఆర్డర్కి లిఫ్ట్ లేదు, లిఫ్ట్ పనిచేస్తలేదు. 4th ఫ్లోర్కి నడుచుకుంటూ పోయినా. అదేంటో కానీ ఈరోజు మొత్తం 500 మీటర్స్, 300 మీటర్స్, 200 మీటర్స్, 700 మీటర్స్ అంతే పడుతున్నాయి. ఇప్పటికీ 7 ఆర్డర్స్ అయినాయి. అందులో 4 ఆర్డర్స్ అంతే. నిన్నటికి ఈ రోజుకి చాలా తేడా ఉంది. నిన్నటి అంత లేదు బిజినెస్. ఇది 10th ఆర్డర్. ఇది 10 ఆర్డర్స్ అయినాయి. 273 బ్యాలెన్స్ అయింది. టైం వచ్చేసి 9:30 అవుతుంది. చాలా తక్కువ అంటే చాలా తక్కువైంది ఈరోజు. ఎందుకేమో మరి. 15 కిలోమీటర్స్ తిరిగినా అంటే 30 కిలోమీటర్స్. ఎందుకో ఏమో ఒక్కొక్కరు చేయాలంటే చిరాకు అనిపిస్తుంది. అయితే కుక్కట్పల్లి నేను గమనించింది ఏంటంటే ఎంట్రీస్ తక్కువ ఉంటాయి. అంటే ఇక్కడ విల్లాస్ కానీ లేకపోతే గెటెడ్ కమ్యూనిటీ హోమ్స్ కానీ ఇట్లాంటివి ఏముండవు. పెద్ద పెద్ద రిచ్ అపార్ట్మెంట్లలో వెళ్తే మనం ఎంట్రీకి ఓటీపీ ఉంటుంది కదా, అది చెప్పడం అంటూ ఏమి ఉండదు, ఎక్కువ ఉండవు. ఎందుకంటే నేను ఇది సెకండ్ వీక్ చేయడము. సెకండ్ వీక్లో నాకు ఫస్ట్ వీక్లో ఒక్కటి ఓటీపీ తెచ్చింది, సెకండ్ వీక్లో ఒక్కటి ఓటీపీ వచ్చింది. ఇప్పుడు వెనక అనిపిస్తుంది కదా, ఆ అపార్ట్మెంట్కు ఓటీపీ వచ్చింది. ఇంకా లాస్ట్ వీక్ ఒక విల్లాస్లోకి వెళ్ళిన, వడ్డేపల్లి ఎంక్లేవ్ ఏమో ఉంటుంది విల్లాస్, దాంట్లో ఓటీపీ వచ్చింది. అంతే, 2 ఓటీపీలు వచ్చినాయి. పోయిన వారం ఒక ఓటీపీ ఎంట్రీ వచ్చింది, ఈ వారం ఒక ఓటీపీ ఎంట్రీ వచ్చింది. అంటే ఎంట్రీ బి తక్కువ, అన్నీ ఇండిపెండెంట్ హౌస్లు కాబట్టి విల్లాస్ తక్కువ. అట్లానే అంత ఈజీ ఏముండదు. ప్రతిదానికి లొకేషన్ పెట్టుకొని పోవాల్సి వస్తుంది. ప్రతిదానికి అక్కడికి వెళ్ళి ఆ కాలనీలోకి వెళ్ళి లొకేషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. అదే చేసిన పాత స్టోర్లు ఎట్లా అంటే పలానా విల్లాస్, పలానా అపార్ట్మెంట్ అని ఇట్లా వస్తే కథం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయేటాను. ఇప్పుడు ఇక్కడ అట్లా కాదు, అన్నీ ఇండివిజువల్స్ హౌసే, ఇండిపెండెంట్ హౌస్లే కాబట్టి ఎంట్రీలు చేయడం చాలా తక్కువ. ఎంట్రీస్ అసలు ఎక్కువ ఉండవు. పాత స్టోర్లో అయితే రోజుకి ఒక 20 ఆర్డర్లు కొడితే అందులో 10-11 ఆర్డర్లకి ఎంట్రీసే ఉంటుండే. ఇండిపెండెంట్ హౌస్లు చాలా తక్కువ. ఇది 12th ఆర్డర్. ఇది లొకేషన్ చేంజ్ పెట్టుకున్నారు. ఇది 13th ఆర్డర్. ఇది అబ్బా 13th ఆర్డర్ ఎక్కడ పడద్దు అనుకున్నాను, అక్కడే పడ్డది. నైట్ 11 o'clock అవుతుంది టైము. జగదీర్గుట్ట పడ్డది. జగదీర్గుట్ట సగం మొత్తం కుక్కట్పల్లి కిందకి కుక్కట్పల్లికే పడుతుంది సగం మొత్తం జగదీర్గుట్ట అంతా. సో జగదీర్గుట్టలో కూడా కొన్ని రాంగ్ లొకేషన్లు పడతాయి. ఎట్లా పడతాయంటే ఇల్లు గల్లీలు పక్కనే ఉంటాయి. పక్క గల్లీలో ఇంకో గల్లీలకు చూపిస్తుంది, ఇంకో గల్లీ నుంచి ఇంకో గల్లీకి చూపిస్తుంది. కొంచెం తలకాయ నొప్పి. అది కూడా నైట్ టైంలో పడితే ఇంకా చాలా తలకాయ నొప్పి. ఇక్కడ పడద్దు అనుకున్న అక్కడే పడ్డది. లొకేషన్ రాంగ్ చూపించడానికి కాదు కానీ ఆ గల్లీకి పోతే పక్క గల్లీకి వెళ్ళి ఉంటుంది, ఈ గల్లీకి వస్తే ఈ గల్లీకి వెళ్ళి ఉంటుంది. అదే ఇక్కడ అర్థం కాదు. 3 కిలోమీటర్లు ఉన్నాయి. ఏం చేద్దాం, పోవాలా, పోయి ఇంకా అక్కడికి వెళ్ళేటైనా కాల్ చేయాల్సింది తప్పదు. డైరెక్ట్ లొకేషన్ దగ్గర పోయే ఇది ఉండదు, లొకేషన్ పెట్టుకోవాలి కంపల్సరీ. 14th ఆర్డర్. ఇది టైం వచ్చేసి 11:30 అవుతుంది. టైం వచ్చేసి 12:09 అవుతుంది. 610 ఎర్నింగ్స్ అయినాయి. అంటే ఇన్సెంటివ్ 110తో 610 ఎర్నింగ్స్ అయినాయి. అండ్ నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్ ఎంత అంటే 500, కరెక్ట్ 500 రూపీస్. అయితే 16 ఆర్డర్స్ అయినాయి. నైట్ 10 తర్వాత ఆర్డర్ మీద 6-7 రూపీస్ ఎక్కువ వస్తుంది అంతే. అంతకు మించి ఎక్కువ ఏం రావట్లేదు. కాకపోతే రైడర్స్ తక్కువైపోతారు కాబట్టి ఆర్డర్స్ మాత్రము ఏమంటారు డ్రాప్ జోన్లు ఉంటున్నాయి. అంతేగాని ఎర్నింగ్స్ మాత్రం అంతే ఉంది. ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. మొత్తం 16 ఆర్డర్లు అయినాయి. 16 ఆర్డర్స్ అయినాయి. టైం వచ్చేసి ఇప్పుడు 12:15 అవుతుంది. ఇంకా 12 అయిపోయింది కాబట్టి ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ 1 hour అయితే 1 అవుతుంది కాబట్టి